అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. సో ఇప్పుడైతే మనం ఓల్డ్ మలక్పేటకి అయితే వచ్చేసినాం, కట్ట మైసమ్మ దేవాలయం దగ్గరికి అయితే. సో ఇక్కడ అయితే 13 సంవత్సరాల సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. సో ఇక్కడ అమ్మవారిని పెట్టి అదేవిధంగా ఇక్కడ మండపం ఏర్పాట్లు అనేది ఒక కొత్త థీమ్తోనైతే చేసిరు అనమాట. ఎట్లా చేసిరు ఏందనేసి అయితే ప్రతి ఒక్కటైతే డీటెయిల్ టు డీటెయిల్ ఇక్కడ నుండి అయితే వెళ్దాం. సో దాదాపు గుడికి అయితే ఒక 200 సంవత్సరాల చరిత్ర ఉంది కదా. సో దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఆ గుడి అనేది ఎక్కడనో శిథిల అవస్థలో ఉన్న గుడిని ఇప్పుడైతే మంచిగా తీర్చిదిద్దారు. సో ప్రతి ఒక్కటిగా మాట్లాడుకుందాం వీడియో రూపంలో అన్నతో తెలుసుకొని అయితే. అన్న నమస్తే అన్న. అన్న మీ నేమ్? లక్ష్మణ్ నా పేరు. లక్ష్మణ్. సో ఎగ్జాక్ట్ మన గుడి ఎక్కడ ఉందన్న? మలక్పేట రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ పక్కన లోపల గల్లీలో. అవునండి. సో అమ్మవారిని ఎప్పటి నుంచి పెడుతున్నారా ఇక్కడ? లాస్ట్ 13 సంవత్సరాల నుంచి. 13 సంవత్సరాల నుంచి. సో వెనకాల బ్యానర్లో ఉంది ఆ విధంగా చేసి ఒకసారి బ్యానర్ చూపండి. చెప్పండి అన్న, అది ఫస్ట్ అట్లుండేనా? 2020 బిఫోర్ ఎప్పుడు వర్షం వచ్చినా కానీ ఇలాంటి సిద్ధిలో వాటర్ రావడం అలాంటి ప్రాబ్లమ్ అంటే గుడి మునిగిపోయేది. గుడి మునిగిపోయేది ఉండే. సో 2020లో అంతా ఇది అక్టోబర్ 2021లో ఆ విధంగా అయితే ఉండే. భూమి పూజ స్టార్ట్ చేసాం. భూమి పూజ 2021లో భూమి పూజ స్టార్ట్ చేసాం. సో ఆ విధంగా అయితే భూమి పూజ చేసి ప్రస్తుతం ఈ విధంగా అయితే కట్టి ఇక 25 అడుగుల గోపురం కానీ 5 అడుగుల ద్వారశక్తులు అంటే ఫ్యూచర్ ఈ విధంగా రాబోయే తరాలకు ఈ విధంగా చేయగలం. రాబోయే రోజులు 25 ఫీట్ల గోపురము, ద్వారశక్తులు 5 ఫీట్ల ద్వారశక్తులు వస్తాయి. ఓకే, సూపర్ అన్న. ఎట్లా ఉండే గుడిని ఎట్లా చేసిరో చూడండి. సో 13 సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతురంట. సో అమ్మవారిని చూసే ముందు థీమ్ ఏంటి ఏందనేసి అయితే చూసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి శంకరుడు. సో అంటే ఎట్లా పెట్టిరన్న బ్యానర్? ఈ సతీదేవి స్టోరీ అన్న. సతీదేవి స్టోరీ. అష్టాదశ శక్తి పీఠాలు మన దగ్గర 108 అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. మన భారతదేశంలో 18 శక్తి పీఠాలు ఉన్నాయి. 18 శక్తి పీఠాలు మెయిన్ శక్తి పీఠాలు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. దానికి సంబంధించింది మనం ఇక్కడ థీమ్ పెట్టాం. ప్రతి నవరాత్రికి వచ్చేసి ఒక్క శక్తి పీఠం అన్న పోవాలని కోరిక ఉంటుంది. అలాంటిది అందరు పోలేరు కాబట్టి మనం 18 శక్తి పీఠాలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ చేసాము. 18 శక్తిపీఠాలకు సంబంధించి మొత్తం ఒక దగ్గర దర్శించుకోవాలనే విధంగా థీమ్ పెట్టి. సో ఒక్కసారి లోపలికి స్టోరీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సో స్టార్టింగ్ లో స్టోరీ కూడా ఉంది ఇక్కడ చూడండి. సో సతీదేవి శక్తిపీఠాల కథ. సో తెలుగులో ఉంది, ఇంగ్లీష్ ఉంది. శక్తిపీఠాలు దేవి శక్తిని పూజించే ప్రధాన దేవాలయాలు. వీటి పుట్టుకకు సంబంధించి పురాణంలో ఒక ప్రధాన కథ ఉంది. దేవి సతీ మహాదేవుడు శివుని తొలి భార్య. ఆమె తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో శివుడు అవమానితుడయ్యాడు. సతీ తన తండ్రి అవమానాన్ని తట్టుకోలేక అగ్నికుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సతీ మరణంతో శివుడు విచారం కోపంతో ఉగ్రరూపం దాల్చి ఆమె శివాన్ని భుజంపై పెట్టుకొని బ్రహ్మాండం మొత్తం సంచరించాడు. ఆయనతో కోపంతో సృష్టి నాశనం కావాల్సిన స్థితి వచ్చింది. దీనితో లోకాన్ని రక్షించేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో శరీరాన్ని 10 భాగాలుగా విభజించాడు. ఈ ఎంతన్నా 108 భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు భూమిపై పడి వాటికి సంబంధించిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. వీటిలో ప్రధానమైన శక్తిపీఠాలు అత్యంత పవిత్రమైన. సో ఇది స్టోరీ. పవిత్రమైన 18 శక్తిపీఠాలు అన్నమాట. దానికి సంబంధించిన శక్తిపీఠాలు లోపల ఉన్నాయి, చూద్దాం. అంటే వాటికి సంబంధించిన అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ శాంకరీదేవి. అక్కడ ఏ పార్ట్ పడ్డదో అక్కడ కూడా ఉంది. శ్రీలంక. ఓకే, సూపర్. నెక్స్ట్ అన్న కామాక్షి దేవి. ఓకే, ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడ్డది, కంచీపురం, తమిళనాడు భాగం. ఓకే అన్న, సూపర్. థర్డ్ అన్న శాంకలదేవి ఉందర భాగం, పశ్చిమ బెంగాల్లో పడ్డది. సో పశ్చిమ బెంగాల్ శృంఖాలదేవి ఉదర భాగం పడ్డది అనమాట అక్కడ. సో నెక్స్ట్ శ్రీ చాముండేశ్వరి దేవి కురులు హెయిర్ పడ్డది. కురులకు మైసూర్, కర్ణాటక సైడ్. సూపర్. ఇక్కడ మన అమ్మవారు జోగులాంబాదేవి. ఇక్కడ దంతాలు పడ్డాయి. అల్లంపూర్, తెలంగాణలో. ఓకే. సో నెక్స్ట్ బ్రహ్మరాంబదేవి. సో మెడభాగం పడ్డది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో ఈ రాబోయే తరాలకు కూడా తెలియాలి, ఈ స్టోరీ తెలియాలనే ఉద్దేశంతోనే అయితే పెట్టారు. థీమ్ అయితే సూపర్ ఫెంటాస్టిక్. సో ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కన్ను. సో శ్రీపీఠం కొల్లాపురం, మహారాష్ట్ర అన్నమాట. సో కన్నుకు సంబంధించిన భాగం అయితే అక్కడ పడ్డది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏకవీరాదేవి ఎడమ చేయబడ్డది. సో మూలపీఠం మహూర్, మహారాష్ట్ర. సో మనకు గుడి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్స్ కూడా వెనకాల సైడ్ మనకు రైలు పోతుంటే కూడా సౌండ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మహాకాళీదేవి పై పెదవి. సో ఇక్కడ మన ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇక్కడ చూసుకుంటే మనకి పురుహూతికా దేవి వెనుక భాగం మనకి పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనం వచ్చినాం కదా, అక్కడ నుంచి మనం ఈ ఎంట్రన్స్ అండ్ ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట ఇక అమ్మవారి దగ్గరికి రావాలంటే. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి శ్రీ గిరిజాదేవి పొత్తు కడుపులోని భాగం, జాజ్పూర్, ఒడిశా. అండ్ ఇక్కడ మాణిక్యాంబాదేవి ఎడమ చెంప. సో ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. సో నేను కూడా ఎప్పుడో విన్న స్టోరీ. సో ఇవి చూడడం వల్ల నాకు కూడా స్టోరీ మళ్ళీ గుర్తుకొస్తుంది, మళ్ళీ నాకు గుర్తుండిపోయే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫోటోలు చూడడం వల్ల, చదవడం వల్ల.
సో కామరూప పీఠం గౌతి అస్సం అన్నమాట. చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ 14వ అమ్మవారు శ్రీ మాధవేశ్వరి దేవి వేళ్ళు. అండ్ ఇక్కడ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్. అండ్ ఇక్కడ ఇంకా 15వ అమ్మ ఇక్కడ శ్రీ జ్వాలాముఖి దేవి తల. సో జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఎప్పుడు జ్వాల వెలుగుతూనే ఉంటుంది, ఇప్పుడు 24 hours 326 సో 365 days 24 hours మొత్తం వెలుగుతూనే ఉంటుందంట జ్వాల. సో ఆ విధంగా అయితే ఇక్కడ సో అంత శక్తివంతమైన ద్వీపం ఇక్కడ అమ్మవారు. అండ్ ఇక్కడ శ్రీ మాంగళ్య గౌరీదేవి రొమ్ము భాగం గయా బీహార్. అండ్ అదేవిధంగా ఇక్కడ విశాలాక్షి దేవి ముక్కు భాగం అండ్ వారణాసి ఉత్తరప్రదేశ్. సో ఫైనలీ 18వ అమ్మవారు సరస్వతీదేవి కుడి చేయి భాగం శారద కాశ్మీర్ అన్నమాట. శారద పీఠం. ఓకే. సో రైట్ హ్యాండ్. అండ్ ఫైనల్ ఇక్కడ మనకు అమ్మవారికి సంబంధించి పూల డెకరేషన్తో అయితే పెట్టిరు ఇక్కడ. సో ఫ్లవర్స్ డెకరేషన్తో పెట్టిరు ఇక్కడ మంచిగా డిజైన్ లాగా. సో ఇప్పుడు ఫైనల్ మనం ఒకసారి అయితే గుడికి పోదాం, గుడి లోపలికి పోదాం. సో ఇది అసలు శిథిల వ్యవస్థలో ఉండే అక్కడ మనకు 2020కి ముందు అయితే చాలా దారుణమైన పరిస్థితిలో మొత్తం గర్భగుడి మొత్తం అనేది మునిగిపోయి ఉంటుండే వాటర్ వస్తే మాత్రం. మన థీమ్ కూడా వచ్చేసి చుట్టుపక్కల లేని థీమ్ పెట్టాము. ఇక్కడ వెల్వేషన్ కూడా వచ్చేసి శక్తి లాగా, అమ్మవారి శక్తి శివుడి శక్తి. సో ఓకే, అంటే ఇక్కడ మొత్తం త్రిశూలాలు మొత్తం ఈ థీమ్ ఎక్కడ ఉండదు. ఓకే, త్రిశూలాలకు సంబంధించి మొత్తం. ఇంకోటి శివలింగం కూడా వచ్చేసి అందరు ఇక్కడ మన దగ్గర నార్త్ సైడ్ వచ్చి శివలింగం స్క్వేర్ లో పెడతారు, ఈ సౌత్ సైడ్ మనం పెట్టాము. ఓకే, సౌత్ సైడ్ మన థీమ్ కూడా వచ్చేసి అంటే మొత్తం పెట్టింది వెరైటీగానే ఉండాలని చూసాం మనం. ఓకే. సో మొత్తం తర్వాత పెట్టినా మీరు గుడి నిర్మించిన తర్వాత పెట్టాం. ఓకే. సో నెక్స్ట్ ఒకసారి అమ్మవారిని ఇక్కడ గుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పెట్టిన అమ్మవారిని అయితే చూసాం ఒకసారి. సో అనే విగ్రహం కూడా మళ్ళీ ఎప్పుడు పెట్టారన్నా 2020 తర్వాతనే పెట్టారు. 2021లో పెట్టాము. 2021లో ఈ అమ్మవారు వచ్చేసి ముందు వచ్చి 2.5 feet ఉండే అమ్మవారి విగ్రహం చేంజ్ చేసాము. ఇప్పుడు 5.2 inches అమ్మవారి విగ్రహం. ఈ చుట్టుపక్కల అంత విగ్రహం పెద్దగా ఇక్కడ లేదు. ఓకే అన్న. సో ఎక్కడ నుండి చేయించిన అమ్మవారిని? ఇక్కడ భువనగిరి నుంచి. భువనగిరి నుంచి. ఓకే. సో అమ్మవారికి ఏమైనా అంటే పేరు లాంటివి వేరే? శ్రీ కట్టమైసమ్మ దేవాలయము. అమ్మ పేరు కట్టమైసమ్మ. రైల్వే ట్రాక్ పక్కన ఉంది కాబట్టి కట్టమైసమ్మ. ఓకే. అంటే ప్రత్యేక పూజలు కానీ ఎప్పుడు జరుగుతుంటాయన్నా? ప్రతి అమావాస్యకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఓకే. ఏమేమి జరుగుతాయి? పొద్దున 7 o'clock మార్నింగ్ 7 o'clock అభిషేకం ఉంటుంది. ఓకే. 8:30కి అలంకారం ఉంటుంది. మధ్యాహ్నం 12 o'clock అన్నప్రసాదం ఉంటుంది. ఓకే. ఇక్కడ స్పెషల్ ఏముంది అంటే అలంకరణ వచ్చేసి అందరు వేరే టెంపుల్లో వచ్చేసి అలంకరణ బ్యాక్ సైడ్ చేంజ్ చేస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని అలంకరణ అమ్మవారి అయిపోతుంది. ఈ రోజు చూసారు కదా గాయత్రీదేవి లాగా. ఈ నవరాత్రులు కాకుండా మనం ఎవ్రీ మంత్ వచ్చేసి అమ్మవారిని రూపురేఖలు చేంజ్ అవుతుంటది. ఓకే. అమ్మవారు వేరే రూపంలో చేంజ్ చేస్తాం. అంటే అలంకరణ సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఆ విధంగా. ఈ నవరాత్రులు ఇలా ఉంటుంది. అంటే అలా కాకుండా వేరే లాగానే అంటే ఆభరణాలు కావచ్చు, అమ్మ సారీ కావచ్చు, అట్లా కొన్ని వీడియోస్ చూపిస్తాం. ఓకే. ఇప్పుడు అమ్మవారిని పెట్టారు కదా, చూపిస్తాం ఒకసారి. సో అమ్మవారిని ఎక్కడ నుండి తీసుకొచ్చిరానా? ఇక్కడ ధూల్పేట నుంచేనా? ధూల్పేట నుంచి. ఇక్కడ ఇంకోటి ఏముంది, ఇక్కడ ఈ 13th ఇయర్ మేము డిఫరెంట్ ప్లేస్ లో నిమజ్జనం. ఓకే. ఒక ప్లేస్ లో కాదు, ఒక ప్లేస్ లో రిపీట్ అయితే ఇప్పుడు చేయలేదు. ఓకే. లాస్ట్ ఇయర్ ఎక్కడ చేసారు? లాస్ట్ ఇయర్ శ్రీశైలం చేశారు. ఓకే. అంటే వేరే వేరే ప్లేసెస్ అంటే దూరం మొత్తం దూరం. ఓకే. ఈసారి ఎక్కడ అనుకుంటున్నారు? ఈసారి మహానంది అనుకుంటారు. సో ఓకే, సూపర్. ఎన్ని ఫీట్లు ఉంటుందని అమ్మవారు? చిన్న 3 feet. సో చిన్నగా అయితే పెట్టిరు అమ్మవారిని. సో చూసారు కదా, అమ్మవారిని నిమజ్జనం చేసేది కూడా ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో అయితే నిమజ్జనం చేస్తారంట. లాస్ట్ అయితే శ్రీశైలం అంట, ఈసారి మహానంది అనుకుంటున్నారంట. సూపర్. అసలు ఇక్కడ గుడికి సంబంధించిన అయితే చూసారు కదా. సో కొన్ని సంవత్సరాల క్రితం అయితే గుడి రూపురేఖలు అనేవి వేరే ఉండే. సో నేను రాక చాలా ఇయర్స్ అయ్యింది. నాకు ఎలక్షన్స్ టైంలో ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చిన చూసి నేనే షాక్ అయినా అనమాట. అసలు గుడి రూపురేఖలు మారిపోయింది, ఇంత మంచిగా అయింది అనేసి అయితే. సో సూపర్ అన్న. సో ఇంకేమేమి పూజలు చేస్తారని అమ్మవారికి సంబంధించి ఇక్కడ? నవరాత్రి పూజ ఉంటుంది, రెగ్యులర్ పూజ ఉంటుంది. రెగ్యులర్ పూజ ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో సూపర్, థ్యాంక్ యూ అన్న. అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి, కంపల్సరీ ఉంటాయి కూడా మీకు. ఎక్కడ ఉన్న గుడిని ఎక్కడికో తీసుకోపోయారు. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై మాతాజీ.